శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి జనవరి 16 నుంచి 31వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాల గురించి తెలుసుకుందాం. మరి మిథున రాశి వారికి ఇంచుమించుగా ఈ నెల 21వ తారీఖు వరకు ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కుజుని యొక్క ప్రభావం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. మరి జాతకుని యొక్క కుటుంబ విషయంలో కొంత అనూహ్యంగా ధన సంపద రావడం వల్ల ఆ ధనం కొరకు కానీ లేదా విశేషంగా మీకు ఏదైనా ఆస్తిపరమైనటువంటి సమస్యల వల్ల కానీ కుటుంబ సభ్యుల మధ్య కొన్ని విభేదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఇంచుమించుగా దానివల్ల చాలా కాలంగా అంతరంగా ఉన్నటువంటి మనస్పర్ధలు బయటపడే అవకాశం ఉంది. చాలా వరకు జాతకుడు తొందరపాటు స్వభావం వల్ల, కఠినంగా మాట్లాడడం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ నెల 21వ తారీఖు వరకు సహనంగా వ్యవహరిస్తే దాని తర్వాత వక్రగమనంలో ఉన్నటువంటి కుజుడు మరి 21వ తారీఖున మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా కుటుంబ సభ్యులు మీ యొక్క అభిప్రాయాన్ని మన్నించి మీరు చెప్పిన విధంగా నడుచుకునే అవకాశం ఉంది. మీరు కూడా చాలా కాన్ఫిడెన్స్గా వ్యవహారాన్ని, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దాన్ని పరిష్కరించి మంచిగా అనిపించుకునే అవకాశం ఉంది. అలాగే ఇదే సమయంలో నిరుద్యోగులు ఏదైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా, క్రీడా రంగంలో ఉన్నవారికి కానీ లేదంటే ఏదైనా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి వారు ఇంటర్వ్యూలో నెగ్గడం, ఏదైనా పోటీ పరీక్షలో నెగ్గి మొత్తం మీద చాలా కాన్ఫిడెన్స్గా ఎవరి సహకారం లేకుండా స్వతంత్రంగానే మీ పనులు పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక భాగ్యస్థానంలో శుక్ర శనిగ్రహ సంచారం ఇంచుమించుగా ఈ నెల 28వ తారీఖు వరకు కూడా ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి గొప్ప ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావడం జరుగుతుంది. మీలో ఉన్నటువంటి టాలెంట్కి తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే విదేశ అవకాశాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. స్వభావ సిద్ధంగా ఈ మిథున రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే టీవీ రంగంలో కానీ, మీడియా, యాంకరింగు, ప్రెస్ మొదలు పబ్లిక్ రిలేషన్ సంబంధించిన వృత్తిలో ఉన్నవారికి, కమ్యూనికేషన్ రంగంలో ఉన్నవారికి చాలా వరకు గొప్ప అవకాశాలు ఈ సమయంలో రావడం జరుగుతుంది. అలాగే మీలో ఉన్నటువంటి టాలెంట్కు ఖచ్చితమైన గుర్తింపు రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏదన్నా ఒక క్రియేటివిటీ మీలో ఉంటే, ఒక డ్యాన్సు, మ్యూజిక్, సాంగ్స్ కంపోజింగు, రైటింగ్స్ లాంటి స్కిల్స్ ఉంటే దానికి తగినటువంటి గుర్తింపు రావడం జరుగుతుంది. ఒక గొప్ప వ్యక్తి మిమ్మల్ని గుర్తించి మిమ్మల్ని ప్రోత్సహించడం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఈ గ్రహస్థితి మీకు ఇంచుమించుగా ఈ నెల 28వ తారీఖు వరకు రావడం జరుగుతుంది. 28 తర్వాత మరి శుక్రుడు దశమ స్థానం అయినటువంటి ఉచ్చరాశిలోకి రావడం వల్ల, అక్కడ రాహుగ్రహంతో కలిసి ఉండడం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి సినిమా, టీవీ, మీడియా రంగం వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, ఫైనాన్స్ సంస్థల్లో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా మీ యొక్క అభివృద్ధి కనిపిస్తూ ఉంటుంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ అర్హతకు తగే విధంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగంలో ఏదైనా మంచి స్థితి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇది విదేశ వ్యవహారాలు, అంటే విదేశంలో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ రాహు, అక్కడ ఉన్నటువంటి రాహుతో మీ పంచమ వ్యయాధిపతి కలడం వల్ల ఉద్యోగంలో మార్పు ఉంటుంది. అలాగే స్వదేశంలో ఉన్నవారికి విదేశ అవకాశాలు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే మీ ప్రతిభకు తగినటువంటి పట్టాభిషేకం రావడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద శుక్రుని యొక్క స్థితి ఈ జాతకుడి కొన్నాళ్ళ పాటు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంది. ఎందుకంటే రాబోయే సమయంలో 9, 10, 11 మారడం జరుగుతుంది. 12 కూడా అనుకూలంగా ఉంటుంది. దాని తర్వాత వచ్చే రాశి అలాగే ధనస్థానం ఇవన్నీ కూడా శుక్రుని యొక్క అనుగ్రహం అనుకూలంగా ఉండడం ఈ రాశి వారికి అటు ఆర్థికపరమైన విషయాల్లోనూ, అలాగే స్త్రీల యొక్క సహకారం కూడా సంపూర్ణంగా ఉంటుంది. అలాగే భార్య యొక్క అభివృద్ధి మీకు చాలా వరకు గర్వకారణంగా ఉండే అవకాశం ఉంది. ఇక బుధుడు, రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి బుధుడు సప్తమ స్థాన సంచారం అన్నది చాలా వరకు విదేశ వ్యవహారాలు ఫలిస్తాయి.
దూర ప్రాంతంలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు. చాలా వరకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడడం జరుగుతుంది. ఏదైనా ఒక ప్రయాణంలో కానీ పుణ్యక్షేత్రంలో కానీ మీకు పరిచయాలు పెరిగే అవకాశం ఉంది. ఆ పరిచయం కొంతకాలం మీకు ప్యారలల్గా చాలా వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అంటే గొప్ప వ్యక్తులు మిమ్మల్ని కలుసుకోవడం వల్ల మీ జీవితానికి చాలా వరకు సహాయపడే అవకాశం ఉంది. లేదా ఒక గొప్ప గురువు మీకు లభించడం వల్ల ఆ గురువు యొక్క సహాయ సహకారాలతో చాలా వరకు మీ యొక్క జ్ఞానాన్ని విజ్ఞానాన్ని పెంచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఫ్యూచర్లో దీన్ని మీకు చాలా ఉపయోగపడుతుంది. కాబట్టి ఎవరైనా మీకు పరిచయం పెంచుకోవాలని ప్రయత్నం చేస్తే చాలా వరకు పరిచయం పెంచుకునే ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఈ రాశి వారికి అటు శుక్రగ్రహ సంచారం, బుధగ్రహ సంచారం అనుకూలంగా ఉంది. ఆల్రెడీ గురువు వేస్థానంలో ఉండడం వల్ల, వక్ర గమనంలో ఉండడం వల్ల ఒక పక్క ధనం వస్తూనే మరో పక్క మంచి కార్యక్రమాలకి పుణ్య కార్యక్రమాలకి ధనం ఖర్చు అవుతూ ఉంటుంది. చాలా సందర్భాల్లో ఆదాయం కన్నా ముందే ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇవన్నీ ఒకలా ఉంటే అష్టమ స్థానంలో రవిగ్రహ సంచారం ఇంచుమించుగా ఈ నెలంతా కూడా, అంటే మనకి ఈ 15వ తారీఖునే రవి మకరంలోకి ప్రవేశించడం జరిగింది. మరి అష్టమంలో రవి చాలా వరకు జాతకుల్ని ఒక విధమైన ఇబ్బందులకి గురి చేయడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే అతిగా ప్రయాణాల వల్ల కానీ అతిగా వర్క్ చేయడం వల్ల కానీ ఒక అలసట ఏర్పడడం, అనుకోకుండా ఏదో ఒక అనారోగ్యానికి గురవడం జరిగే అవకాశం ఉంది. అలాగే కొన్ని నిందలు అపవాదులు మీ మీద వచ్చే అవకాశం ఉంది. బట్ ఏదైనా మరి అష్టమ రవి అంత అనుకూలమైనది కాదు కాబట్టి ముఖ్యంగా తండ్రి గారి ఆరోగ్య విషయంలో కానీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కానీ ప్రభుత్వ సంబంధించిన విషయాల్లో లా అండ్ ఆర్డర్ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎప్పుడు చట్టానికి లోబడి చట్టం పరిధిలోనే పనిచేసుకోవాలి తప్ప ఏమాత్రం అతిక్రమించినా సరైనటువంటి పనిష్మెంట్ జరిగే అవకాశం ఉంది. గోచార ఫలితాలు గమనిస్తున్నప్పుడు ఈ వార ఫలాలు, పక్ష ఫలాలు, మాస ఫలితాలు కూడా తొందరగా ప్రయాణించే గ్రహాలు అంటే కేవలం శుక్రుడు, బుధుడు, కుజుడు, రవి ఈ 4 గ్రహాలు బేస్ చేసి మనం ఈ మాస ఫలితాలు చెప్పడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా నెలకు ఒకసారి రవి రాశి మారుతూ ఉంటాడు కాబట్టి రవి గ్రహం మోస్ట్ ఇంపార్టెంట్గా ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఒక రాశిలో మరి ఈ గోచార ఫలితాలు ఎలా ఉన్నాయంటే ఒక రాశి వారికి ఆ రాశి యందు శుభగ్రహం ఉన్నప్పుడు ఆ ఫలితాలు వీళ్ళకి చాలా అనుకూలంగా ఫేవర్గా రావడం జరుగుతూ ఉంటుంది. అదే ఒక రాశిలో పాపగ్రహం ఉన్నప్పుడు చక్కగా ఈ ఫలితాలు అనుకూలంగా రాకుండా వ్యతిరేక ఫలితం వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఒక రాశిలో పాపగ్రహం ఉంటే ఆ పాపగ్రహానికి లాభస్థానంలో వేరే గ్రహం వచ్చినప్పుడు ఆ గ్రహం అత్యంత పాప ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదే శుభగ్రహం అయినప్పుడు అనుకూలమైన స్థానంలో గ్రహాలు వచ్చినప్పుడు ఎక్కువ శుభ ఫలితాలు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. సో కేవలం మనం రాశిని బేస్ చేసి చెప్తుంటాం తప్ప రాశిలో ఆ గ్రహం ఇవన్నీ కూడా కొద్దిగా ఇంకా డెప్త్గా వ్యక్తిగతంగా జాతక పరిశీలన తెలుస్తాయి తప్ప గోచార ఫలితాలు అన్న ఎప్పుడు కూడా మీకు పూర్తిగా మీ ఒక్కరికి సరిపోయే విధంగా ఉండవు. కేవలం అనంత కోటి జనాభాలో 12 రాశులే ఉంటాయి కాబట్టి అందరికీ ఒక విధంగా ఉండదు. అందువల్ల ఫలితాలు జరగవంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జరగవు. ఎందుకంటే ఈ గోచార ఫలితాలు కేవలం చంద్రుడిని బేస్ చేసే మేము చెప్పడం జరుగుతూ ఉంటుంది. అటు చంద్రుడిని బట్టి చెప్పాలి, అటు సూర్యుని బట్టి చెప్పాలి, అటు లగ్నాధిపతిని బట్టి చెప్పాలి, ఆఖరికి లగ్నం బట్టి కూడా చెప్పాలి. ఈ విధంగా ప్రతి గ్రహాన్ని అనుసరించి కూడా ఫలితాలు ఉంటాయి కాబట్టి మనం చెప్పేది కేవలం ఓ 10% 5% ఎప్పుడన్నా మీకు సరిపోవాలి తప్ప కేవలం ఇది సూచిక మాత్రమే తీసుకోవాలి. బట్ ఏదైనా మీ యొక్క జన్మజాతకంలో రవి బలంగా ఉంటే అన్ని గ్రహాలు మీకు అనుకూలిస్తాయి. మరి ప్రస్తుతం మనకి ఈ జనవరి 14 నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమైంది. అంటే రవి యొక్క గమనంలో ప్రస్తుతం మకర రాశిలో ప్రవేశించి నెమ్మదిగా మేషరాశిలో ఉచ్చ పొందుతూ వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి అంటే రవి రాను బలవంతుడు అవుతూ ఉంటాడు. దానికి నిదర్శనమే మనకి ఈ ఎండలు తీవ్రంగా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. సో అందువల్ల ఈ సమయంలో మీరు రవిగ్రహాన్ని ఆరాధించడం వల్ల, అంటే రవిని ఆరాధించడం అంటే ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోవడం, ఆదివారం నియమంగా ఉండడం. ఎవరైతే వృద్ధులు కొంత ఖాళీగా ఉన్నారో
అనారోగ్య సమస్యలు ఉన్నాయి, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వటం లేదు, ఏ విధంగా కలిసి రావట్లేదు అనుకున్న వాళ్ళు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. రామకోటి రాసే ప్రయత్నం చేయండి. మరి అది మీకు నెమ్మదిగా మీ కుటుంబ సమస్యల్ని సాల్వ్ అయ్యే విధంగా పనిచేస్తుంది. లేదా ఆదిత్య హృదయాన్ని వినటం, అంటే పూర్తి అర్థం తెలుసుకొని దాన్ని మనం పారాయణ చేయాలి. అలాగే రామాయణాన్ని విన్నా చదివినా, మరి ప్రవచనకాలు చెప్పింది విన్నా కూడా బాగుంటుంది. రాముని చరిత్ర తెలుసుకున్నా, రామరక్షా స్తోత్రం అని ఉంటుంది, అది రామబాణంలాగా ఎంత గొప్ప సమస్యలైనా పరిష్కరించే అవకాశం ఉంది. సో ఈ విధంగా మీరు ప్రయత్నం చేయండి. ఇది కాకుండా ఇంకా సులువైన మార్గం ఏంట్రా అంటే, శివునికి శుభ్రమైనటువంటి మంచినీళ్ళతో అభిషేకం చేయడం. అంటే మీరు కేవలం పుణ్యక్షేత్రాల్లోనూ శివాలయంలోనే కాకుండా మీ గృహంలో కూడా మీరు ఒక పూజా మందిరంలోనో, మీ ఇష్టం ప్లేస్లోనో, లేదంటే మీ యొక్క గోశాల్లోనో ఒక శివలింగాన్ని టెంపరీగా ఏర్పాటు చేసుకొని చక్కగా స్ఫటికలింగాన్నో రాతిలింగాన్నో పెట్టుకొని చక్కగా అభిషేకం, పెద్ద మంత్రాలు కూడా అక్కర్లేదు, కొద్దిపాటి మంత్రంతో మీరు శివుణ్ణి నిత్యం అదే పనిగా ఒక పిచ్చివాళ్ళగా అభిషేకం చేసి చూడండి. ఎంత గొప్ప సమస్య అయినా మీకు సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా జాతకంలో రవి బలం ఉంటే అన్ని గ్రహాలు అనుకూలిస్తాయి. రవిగ్రహం అనుగ్రహం ఉండాలంటే ఆదివారం కంప్లీట్గా నియమంగా ఉండాలి. అలాగే ఆదిత్య హృదయం పారాయణ చేసుకోవాలి. పెద్దవారి అంటే ముఖ్యంగా తండ్రి గురువు సమానమైనట్టు వారిని దైవంగా భావించి సాధ్యమైనంత వరకు వారికి సేవ చేయక్కర్లేదు, కేవలం మర్యాద ఇస్తే చాలు. స్వస్తి.